మార్నింగ్. సరే బాయ్. హే గైస్, ఫైనల్గా అయితే బెంగళూరు టు బ్యాక్కి హోమ్ టౌన్కి అయితే రీచ్ అవ్వడానికి స్టార్ట్ అయిపోయా. యాక్చువల్గా బెంగళూరు మొత్తం సిటీ అన్నది చూస్తూ ఇక లుక్స్ ఎంజాయ్ చేయండి. దాంతోపాటు మధ్యలో తిరుపతి హైవే అయితే సూపర్ ఉంటుంది. తిరుపతి బెంగళూరు హైవే అయితే అసలు మీరు చూడొచ్చు ఎంత బాగుంటుందంటే ఇట్లానే ఉంటుంది మ్యాక్సిమం మొత్తం. అది కూడా చూద్దాం. దాంతోపాటు మీరు మన వేనాడు ప్లాన్ వీడియోస్ ఆల్రెడీ మనం వేనాడుకి సంబంధించినవి, దాంతోపాటు మైసూరుకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే మన ఛానల్లో ఉన్నాయి. ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి. ఆ తర్వాత మనం యాక్చువల్గా కర్ణాటక రైడ్కి వచ్చామని చెప్పి మన ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే, ఫాలో అప్ అవుతున్నట్లయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోతే మనమైతే రీసెంట్గా నేనైతే కేరళ వెళ్ళడం అయితే జరిగింది. కేరళలోని వేనాడు, ఆ వేనాడుకి సంబంధించినటువంటి హోటల్ రూమ్కి సంబంధించినటువంటి వేనాడు విజిట్ చేయడానికి ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి ఏంటి అన్నది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి వీడియోస్ అయితే మొత్తం అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే చెక్ చేయండి. ముందు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక స్టార్ట్ అయిపోదాం. ఇది బెంగళూరు నుంచి ఒక 200 km వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే స్టాప్ చేస్తున్నాం. ముందు బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేద్దాం, దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఏముంటాయో ఏమో మరి చూద్దాం ఏముంటాయో. హైవే పక్కనే కదా, మన సైడ్ లాగే ఉంటుంది అనుకుంటున్నా. యాక్చువల్గా ఇక్కడ ఇడ్లీ బోండా అయితే తీసుకోవడం జరిగింది. ఒక దోశ ఏం తీసుకోవాలా, బోండాను ఇడ్లీ తీసుకున్నా, రెడీగా ఉంది. తీసుకొని ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇక స్టార్ట్ అయ్యాను మళ్ళీ జర్నీ అయితే. ఇక మన ఎక్స్ప్రెస్ హైవే చూడొచ్చు మీకు ఎంత బాగుంటుందో. అక్కడక్కడ బెంగళూరు ఎంట్రన్స్లో ఇది వచ్చేసేసి ఏంటంటే మనకి బెంగళూరు 200 km ఉందనగా ఇది ఏంటంటే ఇట్లా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడక్కడ. ఇప్పుడు మ్యాక్సిమం ఈ వీడియో పోస్ట్ చేసే టైంకి మ్యాక్సిమం అయిపోయి ఉండాలా. ఇక టోల్ గేట్స్ అవి 2-3 ఉంటాయి, 2-3 అని ఇంకెక్కువే ఉంటాయి. నేను ఎగ్జాక్ట్ క్యాలిక్యులేట్ చేయాల. ఇక టోల్ గేట్లు మనకేం ఉండదు కదా టోల్ ఫ్రీ. 4-వీలర్కి అయితే అదొక డిసడ్వాంటేజ్ అనుకోవచ్చు. టోల్ గేట్స్కే చాలా అమౌంట్ అన్నది కాస్ట్ అన్నది పడుతుంది. అంటే చాలా టోల్స్ క్రాస్ అవ్వాల్సి ఉంటుంది కదా, దానివల్ల. ఇక మనమైతే తిరుపతి హైవేకి తిరుపతి నుంచి వెళ్తున్నాం. యాక్చువల్గా వాయనాడు నుంచి డైరెక్ట్గా చెన్నై, ఊటీ అయితే వెళ్దామని ప్లాన్లో ఉంది. సో కాకపోతే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్ల ఏంటంటే మళ్ళీ రిటర్న్ వచ్చేసి మళ్ళీ ఇంకెప్పుడు ప్లాన్ చేద్దామని అయితే అనుకొని ఇంకైతే మళ్ళీ బ్యాక్ వస్తున్నా. ఏమైంది ఇక ఆ తర్వాత ఇది మొత్తం మనకి తిరుపతి టు బెంగళూరు టు తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎక్స్ప్రెస్ హైవేస్ ఎక్దమ్ సూపర్ ఉన్నాయి. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రోడ్ అయితే సూపర్ స్మూత్గా ఉంది. ఇక తర్వాత ఏమైందో చూద్దాం. ఏదో చదువుతున్నారు, ఏదో పడిందనో ఏదో అనుకుంటా, చూద్దాం. ఏమైంది? కొంచెం ఇబ్బందిగా ఉంది. ఫుల్ లగేజ్ మీద ఉంది. వెనక కారు ఇట్లా ఎత్తి తీయడానికి లేదు. దాంతోపాటు ఫుల్ రైడింగ్ జాకెట్ మీద ఉన్నాం కదా, కొంచెం ఫోల్డింగ్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది. ఎక్కువ లాంగ్ డ్రైవ్ చేస్తూ ఉంటాం కాబట్టి. ఆ తర్వాత షూస్ అవి మొత్తం ఉంటాయి కాబట్టి ఏమైందో చూద్దాం ముందు. ఏమైందో చూద్దాం. ఓకే, స్ట్రోబ్ లైట్ కొంచెం ఇరిగిపోయినట్టుంది. ప్లాస్టిక్ కదా ఇది టైర్లో పడుతుందని చెప్పి ఇంటిమేట్ చేసిన. క్లాంప్తో ఇరిగింది, ప్లాస్టిక్ ఇరగల.
ఈ మెటల్ క్లాంప్ ఉంటుందిగా అదే తిరిగింది. చూద్దాం ఇక్కడ కట్టడానికి అవుతుందా లేదు. అందుకే మళ్ళీ బిగిస్తున్నా, ఎట్లా ఉంటుందో చూద్దాం. కొంచెం ఇంటి దాకా వెళ్తే కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అవి మొత్తం అయితే చేపియాల్సి ఉంటుంది. అక్కడ మనకి వేనాడులో కుదరలా, ఆ తర్వాత బెంగళూరు. బండి అయితే బాగా ఇంతవరకు అయితే స్మూత్గానే వచ్చేసింది, ఎటువంటి ఇబ్బంది లేదు. చూద్దాం సర్వీస్ సెంటర్ ఏదైనా ఉంటే మధ్యలో ఏమైనా కనపడినా చేపిద్దాం. ఆ లైట్స్ అవి మొత్తం అంటే ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కదా, బయట చేపియాలి. ఇక మళ్ళీ ఆ లైట్ అయితే అట్లా ఆ క్లాంప్కి అయితే అడ్జస్ట్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయా. డైరెక్ట్గా ఇది మనకి ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్ళాలి, కర్ణాటక టు ఆంధ్ర అంటే ఇక మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక మనం మధ్యలో వచ్చేసి తిరుపతి, ఆ తిరుపతి అవుట్కట్స్ దాకా వచ్చాము అనుకుంటా నాకు తెలిసి. చూద్దాం, ఇంకొంచెం టోల్ గేట్స్ ఇప్పటికి 2 క్రాస్ అయ్యాను, ఇంకా ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం వీడియో అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇట్లా మీకు కొండలు వచ్చినాయి అంటే ఎగ్జాక్ట్గా తిరుపతికి ఇంకా ఎంట్రన్స్ అవుతున్నాం అని చెప్పి అర్థం. ఇక్కడైతే చూడ్డానికి సీనరీ అయితే సూపర్ ఉంది. ఫోటోషూట్స్కి ఈ ప్లేస్ అయితే సూపర్ ఉంటుంది. కాకపోతే సెక్యూర్ కాదు, అంత సెక్యూర్ కాదు, హైవే కాబట్టి అట్లాంటి ప్రయోగం అయితే ఏం చేయకండి. మంచి ప్లేస్. ఇక్కడ బండి మనది ఎగ్జాక్ట్గా ఆగిపోయింది. ప్రజెంట్ అయితే హీరో షోరూంలో ఉన్నా. ఇందాక హైవే మీద ఆగిపోయింది కదా బండి, మళ్ళీ సర్వీస్ కోసం అయితే వచ్చా హీరో షోరూమ్ దగ్గరికి. ఫ్రెండ్స్ ఇద్దరు హెల్ప్ చేశారు, ఇక్కడ దాకా పుష్ చేశారు వెహికల్ అయితే. రన్నింగ్లో వస్తున్నా, హైవేలో ఆగిపోయిందంటే రన్నింగ్ బండి ఆగిపోయింది. సో వీళ్ళు ట్రై చేస్తున్నారు, ఏదన్నా కుదిరితే ఇప్పుడు చేసి ఇవ్వండి, నేను లాంగ్ వెళ్ళాలని చెబితే చూద్దాం. కిక్ కట్టి ట్రై చేస్తున్నారు, చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటన్నది. ఆగిపోయింది, ఏం డిఫెక్ట్ అన్నా తెలియదు, ఒకసారి చెక్ చేస్తా అన్నారు. తిరుపతి దగ్గర షోరూంలో అయితే ఉన్నాను నేను. బైక్ తీసుకెళ్ళి చెక్ చేసిన తర్వాత నేను అంతవరకు వెయిటింగ్ రూమ్లో అయితే వెయిట్ చేస్తాను. హే గైస్, యాక్చువల్గా ఏమైందంటే నా బైక్ హీరో ఎక్స్పల్స్, నా వెహికల్ అయితే చెడిపోవడం జరిగింది. దానికోసం అయితే ప్రజెంట్ హీరో ఎక్స్పల్స్ అదే హీరో సర్వీస్ సెంటర్ ఉంటుంది కదా, దాంట్లో అయితే ఉన్నాను. బండి మార్నింగ్ 12:30 ఆ టైంలో తిరుపతి అవుట్కట్స్లో ఆగిపోయింది. తిరుపతి దగ్గరలో ఉన్నటువంటి ఎంజీ షోరూమ్ చూసారు, టయోటా ఎంజీ, ఆ షోరూమ్ దగ్గర ఆగిపోతే అక్కడ నుంచి ఒక పర్సన్, ఒక అబ్బాయి, లోకల్ తిరుపతి అబ్బాయి అనుకుంటా, పుష్ చేస్తూ సర్వీస్ సెంటర్ దాకా తీసుకొచ్చి వదలడం జరిగింది. మరి ఆ పర్సన్ ఉన్నప్పుడైతే నా కెమెరా పనిచేయలేదనుకుంటా, పనిచేసిందో లేదో, ఉంటే వీడియో ఫుటేజ్ అతన్ని కూడా ఫోటో అది పెడతాను. మంచి ఫేవర్ చేశారు, థ్యాంక్ యూ. అబ్బాయి 9.6 km ఉంది ఇక్కడ దాకా మనకి డిస్టెన్స్ అయితే, షోరూమ్ దాకా పుష్ చేస్తూ తీసుకొచ్చి సపోర్ట్ చేశారు మంచిగా. ఇప్పుడైతే సర్వీస్ సెంటర్లో ఉన్నా. ఇప్పుడు టైం వచ్చేసేసి 3:30 అట్లా అవుతుంది. మధ్యాహ్నం 12:30 ఆ టైంలో ఇచ్చాను బైక్, చెక్ చేయాలి అన్నారు. సరే చూద్దాం ఎట్లా అవుతుంది అట్లా. సర్వీస్ ఈరోజు అవుతుందా లేదా అన్నది వెయిట్ చేస్తున్నా. అయితే స్టార్ట్ అయిపోతాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం రైడ్ అయితే. చలో ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం ప్రాబ్లం వచ్చింది ఏంటన్నది కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు చెబుతాను. అప్పటి వరకు పాస్ చేస్తున్నాను, వెయిట్ చేస్తున్నా నేను కూడా. ఎంతో త్వరగా నొప్పి అయిపోయింది బండితో, మళ్ళీ కంప్రెషర్ చేంజ్ చేయాలంటున్నారు, చేపిద్దాం. బైక్ అయితే ఇక్కడ షోరూంలో సర్వీస్ సెంటర్లో ఉన్నా, తిరుపతి సర్వీస్ సెంటర్లో అయితే బండి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు బ్యాక్కి. బస్ బుక్ చేసుకున్న టికెట్ ఇప్పుడే, ఇంకా దానికైతే వెళ్తా. ఫైనల్గా అయితే బస్సులో అయితే ఉన్నా. మనకి పని కాల బండిది అయితే 1 వీక్ నుంచి 2 వీక్స్ పడుతుంది అంట స్పేర్ పార్ట్ రావడానికి. దానివల్ల నేనైతే బస్సులో వెళ్ళిపోతున్నా బ్యాగ్కి లగేజ్ అంతా తీసుకొని.
బస్ స్టాండ్. ప్రజెంట్ తిరుపతికి వచ్చేసి ఆ సర్వీస్ సెంటర్ దగ్గర బైక్ ఇచ్చేసిన తర్వాత ఇక నేనైతే వెళ్తాను బ్యాగ్. బైక్కి కొంచెం టైం పడుతుందంట. ఇదంతా తిరుపతి బస్ స్టాండ్. ఒక 1 వీక్ నుంచి 15 days దాకా పడుతుంది అంటున్నారు స్పేర్ పార్ట్. ఎందుకు అన్ని రోజులు అన్నారు నాకు అర్థం కదా. ఇక ఇక్కడైతే ఈ నైట్ స్టే అవ్వడానికి కుదరదు కదా, ఇంకెందుకులే ఇక్కడ స్టే చేసిన అదే రేపు ఇటు తిరిగి పని కాదు కదా, మన బండి కూడా రాదు మన చేతికి. సో ఈ బ్యాగ్ బస్ అయితే బుక్ చేసుకొని టికెట్ అయితే తీసుకున్నా. టికెట్ తీసుకొని ఇక ఇందిరా బస్ అనుకుంటా ఇక స్టార్ట్ అయ్యాను. ఇక తిరుపతి టు ఒంగోలు వెళ్తా. ఒంగోలు నుంచి మళ్ళీ బస్సు షిఫ్ట్ అవుతూ వెళ్ళాల్సి ఉంటుంది మళ్ళీ ప్రొసీజర్. ఇప్పటికి ఇంటికి రీచ్ అయిపోయామండి. నేను ఇట్లా చేస్తున్నాను. ఇక్కడ ఏం చేద్దాం, వాళ్ళు చెక్ చేయాలి కదంటే వాళ్ళని మనం ఏమంటానికి లేదు. ఇదిగోండి తిరుపతి బస్ స్టాండ్. ఇక్కడ నుంచి మీరు తిరుపతి పైకి కొండపైకి సర్వీస్ ఉంటుంది, ఐడియా ఉందో లేదా, ఉంటుంది మీకు కూడా. ఇదంతా తిరుపతి బస్ స్టాండ్. ఓ గైస్, ఇక ఫైనల్గా అయితే బైక్ సర్వీస్ సెంటర్లు ఇచ్చేసి ఇంకా బస్ ఎక్కేసాం కదా. ఇక రాబోయే మళ్ళీ బైక్ తీసుకోవడానికి రావాల్సి ఉంటుంది. అప్పుడైతే మళ్ళీ కలుద్దాం. ఇక అప్పుడైతే మళ్ళీ వీడియో అన్నది కంటిన్యూ చేద్దాం. అప్పుడు దాకా అయితే ఇంకా వీడియోస్ చేయడానికి బైక్ కూడా లేదు. ఇంకా ఫుల్ అమౌంట్ మొత్తం ఎంత ఖర్చు అవుతుంది ఏంటో ఐడియా లేదు. దగ్గర 10K దాకా చెప్పారు. సో మళ్ళీ వీడియో మళ్ళీ కలుద్దాం బైక్ తీసుకునేటప్పుడు. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.